హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బెస్ట్' 193 ఎపిసోడ్ యార్. ఆమె తన వైపు చూడగానే చిరునవ్వు రువ్వి కళ్ళెగరేశాడు యశ్వంత్. ఓర్ని సోకుమాడా, నీలో ఎలాంటి యాంగిల్ కూడా ఉందా నాయనా? అతనలా కళ్ళెగరేయగానే ఠక్కుని తల కిందకి దింపేసింది నయన పాప. సార్ అని చక్రి పిలవడంతో లోపలికి వెళ్ళాడు యశ్వంత్. చెప్పు, ఏం చేస్తున్నాడు వసి అని అడిగాడు. ఇంట్లోనే ఉన్నారంట సార్, ఇప్పుడే మన వాళ్ళు ఫోన్ చేశారు. ఏం పీకలేక మౌనంగా ఉన్నాడేమో. వాడి మామ నా కాలు కడిగి కన్యాదానం చేయడానికి ఇష్టపడితే వాడేం పీకగలడు అని బలుపు ప్రదర్శించాడు. నాకెందుకో ఈ పెళ్లి జరుగుతుందని నమ్మకం లేదు. అదే మాట అంటే నా బాస్ నన్ను చంపి నా దినం కూడా నా చేతులను తినిపించేంత కర్కోటకుడు. ఎందుకు వచ్చిన లంపడం. జరిగేది మౌనంగా వీక్షిస్తే బతికి బట్టగడతా అని నిన్నరలో తలపోసుకున్నాడు చక్రి. నేనని రూమ్‌కి తీసుకెళ్ళి బ్యూటీషియన్‌కి అప్పగించి, నా కోడలు దగదగా మెరిసిపోవాలి. అలా రెడీ చేయండి. కమ్ ఫాస్ట్, టైం లేదు అని ఆర్డర్ వేసింది నీలాంబరి. యెస్ మ్యామ్ అని రండి అంటూ నయనని తీసుకెళ్లారు. మైండ్ మొద్దుబారిపోయి మైనపు బొమ్మలా వెళ్ళింది నయన. పంతులు గారు, అబ్బాయిని తీసుకురండమ్మా, ముహూర్త సమయం ఆసన్నమైంది అనగానే, నేను తీసుకొస్తా అనే వాయిస్ వినిపించి తల తిప్పి చూశారు. పట్టుపావడ కట్టుకుని కుందనపు బొమ్మలా రెడీ అయ్యి వచ్చింది మోక్షిత. ఆమెను చూడగానే నీలాంబరి నయనాలు అన్నవర్ణం దాల్చాయి కోపంతో. ఏయ్, నువ్వెందుకొచ్చావే అని గద్దించింది. నేను నీ కోసం రాలేదు, మా అన్నయ్య కోసం వచ్చాను. తనకు నేను అక్కర్లేదేమో, నాకు తను కావాలి అని బాధగా అంటూ, ఇప్పుడే తీసుకొస్తా పంతులు గారు అని పైకి పరుగు తీసింది మోక్ష. ఎన్నర్లా కుతకతా ఉడికిపోతుంది బ్లూ ఆంటీ. అన్నయ్య అంటూ పిలుస్తూ ర్యాబిడ్లా ఉరుకుతూ వస్తున్న మోక్ష పిలుపు వినిపించి సోఫాలో నుండి గబాలను లేచాడు యశ్వంత్. రూమ్లోకి వచ్చింది మోక్ష. ఆమె వైపు వియర్డ్ లుక్ పాస్ చేశాడు. అలా చూస్తావే, నీకు పెళ్ళని నేనొస్తే అని బొంగమూతి పెట్టింది మోక్ష. చిన్ను, డోంట్ ప్లే గేమ్ అని రౌద్రవదనంతో అన్నాడు యశ్వంత్. నేనేం గేమ్ ప్లేన్ చేస్తున్నాను అన్నయ్య అని నడ్డి మీద చేతులు పెట్టి గుర్రుగా చూస్తూ అడిగింది మోక్ష. నా సహనాన్ని పరీక్షించకుండా వెళ్ళిపో చిన్ను. నువ్వే ఏమైనా చెయ్యాలని చూస్తే చెల్లెలమని కూడా చూడను అని బేస్ వాయిస్‌తో వార్న్ చేశాడు. నేనేం చేయడానికి రాలేదు బాబా. మౌని అన్నయ్య కూడా వస్తున్నాడు. నన్ను వెళ్ళమని చెప్పాడు. అందుకే వచ్చాను. నీకంటే మనుషుల కంటే పంతాలు, పగలు ఎక్కువ. నాకు అలా కాదు. ఏం జరిగినా మాకు ఏ సంబంధం లేదు. మదర్ ప్రామిస్ మేమిద్దరం మాత్రం నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా. బలవంతంగా పెళ్ళైతే చేసుకోగలవు గానీ, ప్రేమను పుట్టించగలవా చెప్పు? ఏదైనా మనసు అంతరాల్లో నుండి పుట్టాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ. ఆ ఇష్టం అలాగే ఉంటుంది. ఒకసారి ప్రేమ పుడితే పోదు. అది ఎవరైనా సరే. నైనా నీకు లైఫ్ పార్ట్నర్ అని దేవుడు డిసైడ్ చేస్తే అది ఎవరొచ్చినా ఆపలేరు. ఆమె సౌభాగ్యంలో నువ్వు ఉన్నావు కాబట్టి అంటూ పళ్ళెంలో ఉన్న బాసికం తీసి యశ్వంత్ చేతిని పట్టుకుని కూర్చోబెట్టి నుదుటిన బాసికం కట్టింది. మోక్ష చెప్పేది మౌనంగా వింటున్నాడు అంతే యశ్వంత్. మా బాస్ మౌనం ముంచుకొచ్చే సునామీలా అనిపిస్తుంది. ఏంటి నాకు అనుకున్నాడు చక్రి. ఏంటి చక్రి, మీ వైఫ్ వచ్చిందా? నాకు పరిచయం చేయవా అని అడుగుతూ బొగ్గను చుక్కబెట్టింది మోక్ష. తను రాలేదు మేడం అని నసిగాడు చక్రి. అదేంటి, మీ బాస్ పెళ్ళి మీ మిసెస్‌ని తీసుకురాపోవడం ఏంటి అని నసలు చిట్లించింది. అంటే సార్ తీసుకురమ్మనకుండా తీసుకొస్తే బాగోదని అంటూ యశ్వంత్ వైపు భయంగా చూశాడు. చురుగ్గా చూస్తూ, అన్నీ చెప్పాలా నీకు అని సీరియస్‌గా అడిగాడు యశ్వంత్. గుటకలు మింగాడు చక్రి. పాపం హడలిపోతున్నాడు అన్నయ్య, ఇంక భయపెట్టకు అని నవ్వింది. యశు, రా పంతులు గారు పిలుస్తున్నారు అంటూ వచ్చింది నీలాంబరి. నేను తీసుకొస్తా అని మోక్ష అనగానే, అనవసరపు పెత్తనాలు చేయకు. నీ డ్రామాలు మాకు తెలీదనుకోకు అని కోపంగా చూస్తూ, ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే చెల్లెలు కూతురవని కూడా చూడను. చంపి పాతేస్తా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది నీలాంబరి. నీకు బంధాలంటే ప్రేముందని నేను అనుకోవడం లేదులే. తీసుకెళ్ళి నాకే అని మోరెగరేసింది మోక్ష. మా డిస్కషన్ వద్దు, పదండి రా చిన్ను అని ముందుకు వెళ్ళాడు యశ్వంత్. మోక్ష వైపు ఉరిమి చూస్తూ వెళ్ళింది బ్లూ ఆంటీ. పెదవి విల్లులా విరుస్తూ, మా పెద్దమ్మకి ఎప్పుడు బుద్ధొస్తుందో ఆ పరమేశ్వరుడు కూడా తెలియదేమో చక్రి అంది మోక్ష. ఈ మ్యాటర్‌లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేడం. పెళ్ళాం పిల్ల కలవని అని భయంతో జంప్ అయిపోయాడు. అందరిని భయపెట్టి మీరు సాధించేదేముంది? నా అని చెప్పుకోవడానికి నలుగురు కూడా లేకుండా ఉన్నారు. నువ్వున్నంత వరకు అన్నయ్యలో మార్పు రాదు అనుకుని వెళ్ళింది మోక్ష. యశ్వంత్ పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. నుదుటిన కళ్యాణ తిలకం, బొగ్గన దిష్టి చుక్క, నుదుటిన బాసికం, గోల్డ్ కలర్ శేర్వాణీలతో. 6 అడుగుల మనిషేమో పెళ్ళికొడుకు అలంకరణలో చూపర్లను ఆకట్టుకునేలా ఉన్నాడు. రూపం ఎంత అద్భుతంగా ఉంటే ఏంటి? మనసు కుళ్ళిపోయిన మురుగు కాలువ చెండాలంగా. పంతులు గారు చెప్పేదంతా తూచా తప్పకుండా చేస్తున్నాడు. అమ్మాయిని తీసుకురండమ్మా అంటూ పిలిచారు పంతులు గారు. కుందనపు బొమ్మలా ఉంది పెళ్లికూతురు అలంకరణలో నయన. జిగేల్మనేలా గోల్డ్ డైమండ్స్ జ్యువెలరీలో పెళ్లికి వచ్చిన కొంతమందికి కళ్ళు కుళ్ళు చచ్చేలా ఉన్నాయి ఆమె ఆభరణాల కలెక్షన్. నీలు, నీ కోడలు బాగుందే అందొకామె. కోట్ల రూపాయల నగలు దిగేసుకుంటే బాగోదేంటి
అని మరో ఆమె అక్కసుగా అంది. తన కూతురిని చేసుకోలేదని కడుపు మంటతో. అందంగా ఉంది, బుద్ధిమంతురాలనే మాకు ఎందులోనూ సరిపోకపోయినా మా ఇంటి కోడలిని చేసుకుంటున్నా. నగలు వన్నె తెస్తాయి. లేని అన్నాన్ని తీసుకురాలేవు అని బలుపుగా అంది నీలాంబరి. గుడ్లు మిటకరించిందంతే ఆమె మాట్లాడలేక. వధువుని పీటల మీద కూర్చోబెట్టి గౌరీ పూజ చేయించి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి తల్లిదండ్రులు రండమ్మా అని పంతులు గారు పిలిచారు. నయని కళ్ళు అశ్రుధారలైపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హలో ఎక్స్‌క్యూజ్ మీ అనే పిలుపు వినిపించి అందరి తలలు వెనక్కి టర్న్ అయ్యాయి. పాకెట్‌లో హ్యాండ్స్ పెట్టుకుని నిలబడ్డాడు అరవింద్. అతన్ని చూడగానే యశ్వంత్ కళ్ళలో కసి, కోపం సర్రున లేచింది. ఎవరివయ్యా నువ్వు? సుమా అని పెళ్లి జరుగుతుంటే పానకంలో పుడకలు అడ్డం వస్తున్నావు అని ప్రశ్నించారు పంతులు గారు. నాకు కాబోయే బావ మా చెల్లెలు ప్రేమించినవాడు అంటూ వచ్చాడు గౌతమ్. కొడుకుని చూడగానే పట్టాభి మొహం కోపంతో జేవురుమంచి నోరుముయ్ త్రాష్టుడా ఎక్కడికి వచ్చి ఏం వాగుతున్నావు అని అరిచాడు. నేను నీ గురించి రాలేదు. నీతో వాదం అనవసరం అని కోపంగా చెప్పి నైనా రా వెళ్దాం అన్నాడు గౌతమ్. మిస్టర్ గౌతమ్ ఎక్కడికి వచ్చి ఏం వాగుతున్నావు అర్థమవుతుందా? వచ్చిన దాన్నే వెనక్కి తిరిగి వెళ్ళండి అని బేస్ వాయిస్తో ఆర్డర్ వేశాడు యశ్వంత్. నువ్వు ఆజ్ఞాపించగానే తోక ముడుచుకుని వెళ్ళడానికి మేము నీ కింద పనిచేసే వర్కర్స్ కాదు. నీకెప్పుడు ఎదుటి వాళ్ళని ఇష్టపడే ఆడవాళ్ళే కనిపిస్తారా? నీకంటూ సొంతమైనది ఏమీ లేదా? సో సాడ్ కదా గౌతమ్ అని వ్యంగ్యంగా అన్నాడు అరవింద్. కొందరి నక్షత్రాలు అంతేనేమో బావా అని వంకరగా అన్నాడు గౌతమ్. ఎనఫ్ అంటూ విల్లాదిలా అరిచాడు యశ్వంత్ ఠాగూర్. ఇసుమంత కూడా జంకకుండా అలాగే యాటిట్యూడ్గా చూస్తున్నారు ఇద్దరు. మిస్టర్ పట్టాభి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మర్యాదగా వాళ్ళని బయటికి పొమ్మను. లేకపోతే నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి పడేస్తాను అని అరిచాడు యశ్వంత్. అవును, నువ్వు షూట్ చేయడానికి ఇక్కడ తేరగా పడి ఉన్నారు. ఆపబోయ్ నీ ప్రగల్భాలు. నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అర్హత నీకుందా మిస్టర్ ఠాగూర్ అని సూటిగా ప్రశ్నించాడు గౌతమ్. అర్హత అంటే నీ చెల్లెల్ని సుఖపెట్టలేను అన్నే. ఆ భయం ఉంటే ముందు పడకెక్కి శోభనం చేసుకున్నాక తాళి కడతా పద అంటూ నయని రెక్కపుచ్చుకుని లేపాడు యశ్వంత్. టంగు తెగుద్ది ఠాగూర్ నోటికొచ్చినట్లు వాగితే. నీ దగ్గర కోట్ల రూపాయలు ధనం ఉండొచ్చు. అది చూసుకుని మిడిచిపడుతూ ఒక ఆడపిల్ల మాన ప్రాణాలతో ఆటలాడుకునే రైట్స్ నీకు లేవు. నా చెల్లెల్ని టచ్ చేస్తే నువ్వు ఎవడవని కూడా చూడను, చంపి పాతేస్తాను. ఏమనుకున్నావో అంటూ అరిచాడు గౌతమ్. అన్నయ్య ఏంటి న్యూసెన్స్ అంటూ వచ్చాడు మౌనిష్. నాది కాదు న్యూసెన్స్ వీళ్ళది అని. అయినా నువ్వెందుకు వచ్చావు అని కోపంగా అన్నాడు యశ్వంత్. ఒక ఆడపిల్లని ఇంతమంది ముందు సభ్యత లేకుండా మాట్లాడుతుంటే తప్పు అని చెప్పకుండా అలా గుండ్రేలా చూస్తూ ఉన్నావు. నీకు సిగ్గు అనిపించడం లేదా మిస్సెస్ ఠాగూర్ అని నీలాంబర్ నిలదీశాడు మౌనిష్. ఏయ్, నా కొడుకు ఏం చేసినా అది రైట్ అవుతుంది. నీలాంటి బాధ్యత లేని వాళ్ళందరూ వచ్చి క్వశ్చన్స్ చేసే రైట్స్ లేవు. మర్యాదగా వచ్చిన దాన్నే పొండి అంటూ ఫైర్ అయింది బ్లూ అంటీ. శబాష్ అని క్లాప్స్ కొడుతూ ఆనాడు గాంధార్ నీలా నీచిబుద్ధితో ఆలోచించి కౌరులో వినాశనానికి నాంది పలికింది. ఇప్పుడు నువ్వు అదే బాటలో నడుస్తున్నావు. నువ్వు మారవింకా మా ఇద్దరి లైఫ్ని నాశనం చేశావు. ఇప్పుడు కూడా వాడు ఆలోచనలు వక్రమార్గంలో పోతుంటే తల్లిగా సరిదిద్దాల్సింది పోయి అగ్నికి ఆజ్యం తోడైనట్లు నీ మాటల గాడితో వాడిని రెచ్చగొట్టి అందరి ముందు ఎదవం చేస్తున్నావా? అసలు నువ్వు తల్లివేనా అంటూ ఎసడించాడు మౌనిష్. ఏం కూసావరా అంటూ చేయి లేపింది నీలాంబరి. ఆ చేతిని గాల్లోనే క్యాచ్ పట్టుకుని నా భర్త మీద చేయలేపే అధికారం నువ్వెప్పుడో కోల్పోయావు అంటూ చేతిని విరిసి కొట్టింది రెజీనా. ఏయ్, నువ్వు ఎవత్తవే నాకు నీతులు చెబుతున్నావు అని కోపంగా ఊగిపోయింది. నీకు కోడలు మాత్రం కాను అని పొగరుగా చెప్పింది రెజీనా. అన్నయ్య, నువ్వేంటి ప్రేమలేని ఆమెను పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని ఇదంతా చేస్తున్నావు? నైనా అరవింద్ని ఇష్టపడింది. నిన్ను వద్దనుకుని ఆ పర్సన్ నీ లైఫ్లోకి వస్తే నీకు మంచి ఉంటుందా? ప్లీజ్ ఇంకా ఇంకా దిగజారిపోకు అన్నాడు కోపంగా మౌనిష్. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో చేసే రైట్స్ నాకున్నాయి. మీరందరూ వచ్చిన దాన్నే పొండి అంటూ మోరెగరేశాడు పట్టాభి. పీనుగు మీద పైసాకి ప్రాకులాడతావు నువ్వు. ఇక్కడ నీ ఇష్టాలకు చెల్లుబాటు లేదు అని కమిషనర్ గారు అంటూ అరిచాడు గౌతమ్. డోర్ బయట ఉన్న కమిషనర్, ఒక ఎస్ఐ, ఒక సిఐతో పాటు భరత్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అసలు నాటక సూత్రధారి హ్యాపీగా ఇంట్లో కూతురుతో ఆటలాడుకుంటున్నాడు. పోలీసులను చూడగానే మెంటల్ ఎక్కిపోయింది యశ్వంత్కి. వాట్ ద హెల్, కావాలనే కదూ వాడు ఈ డ్రామా ఆడిస్తున్నాడు అంటూ అరుస్తూ, మిస్టర్ కమిషనర్, వచ్చిన దాన్ని వెళ్ళకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని వార్న్ చేశాడు. సారీ మిస్టర్ యశ్వంత్, మా కంప్లైంట్ వచ్చింది. అది కూడా స్వయంగా పెళ్లి కుమార్తె డీజీపీ గారికి మెయిల్ చేసింది. తన ఫాదర్ తనకు ఇష్టం లేని మ్యారేజ్ చేస్తున్నాడు, సేవ్ మీ అంటూ. మేము మీ గురించి రాలేదు, ఆమె కంప్లైంట్ బేస్ మీద వచ్చాం.
అని చెప్పాడు కమిషనర్. అవును. నేనే కంప్లెయింట్ చేశాను. నాకు మీతో పెళ్లి ఇష్టం లేదు. ఇందులో మీ తప్పు కూడా లేదు. మా డ్యాడీ మూర్ఖతనం తప్ప. నేను అరవింద్ గారిని లవ్ చేశాను అని పెళ్లిపీటల మీద బయటకొచ్చింది నయన. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.